తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. సో చిన్నారి జ్ఞానేశ్వరి మీద రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఒకటి కొండ చిలువ తినేసిందని, లేకపోతే క్షుద్ర పూజలకు గురైందని, దాని తర్వాత ఆమె ఆడుకునేటువంటి కుక్కను కూడా GPS ద్వారా పంపిస్తే దానికి కూడా అనారోగ్యం గురైందని, సో అది కూడా క్షుద్ర పూజల వల్లే గురైందని చెప్పేసి ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో సూటిగా సుత్తి లేకుండా ఇంతకీ ఆ చిన్నారి ఎలా ఉంది ఏంటి, ఎందుకంటే ఒక కన్న తల్లి ఎంత బాధపడుతుంది అనేది మనం మాటల్లో మాట్లాడితే సరిపోదు, ఆ బాధ పెయిన్ఫుల్గా ఉంటుంది. సో మీరేం చెప్తారు జ్ఞానేశ్వరి గురించి? అక్కడ ఎవరో జ్యోతిష్యుడు కూడా హడావిడి చేస్తున్నటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు అసలు? జ్ఞానేశ్వరి చిన్నపిల్ల, ఆ పిల్ల తప్పిపోయిందని ఇప్పుడు 13 రోజులైంది. తల్లి బాధపడుతుంది. ఆ రోజే చెప్పాం మనము. ఈ జ్ఞానేశ్వరి లేదా ఆమె పేరు జాహ్నవి, జా అక్షరంతో స్టార్ట్ అయింది. జాహ్నవిది 8 అష్టమ కేతువు నడుస్తున్నాడు. ఆ అష్టమ కేతువు మిస్టిక్ ప్లానెట్ అంటాము, సర్పాలకు సంబంధించినటువంటిది. కాబట్టి ఈ యొక్క కేతువు ప్రభావం వలన మరణము అనేటటువంటిది ఎవరికైనా సరే. కాబట్టి మనకి ఈ యొక్క జాహ్నవికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని కూడా DFO రేంజ్ ఉన్నటువంటి వాళ్ళని, కన్జర్వేటర్ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో వీళ్ళని కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ వీళ్ళంతా పంపించడం జరిగింది. వాళ్ళకి క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు? కొండ చిలువ మింగింది అని. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా డైరెక్ట్గా చెప్పడు, ఎందుకంటే హీ విల్ బి లయబుల్ మళ్ళీ. అందువలన కొండ చిలువ తిని ఉండొచ్చు అని ఎందుకు చెప్పారు అంటే ఇక్కడ ఒక చిన్న సందేహం అండి. కొండ చిలువ తింటే కూడా 2 రోజుల పాటు మత్తుకు గురవుతుంది, అది జీర్ణం కాదు, అది ఎటు కదలలేనటువంటి పరిస్థితి. ఒకవేళ కదిలినా కూడా ఆ సరౌండింగ్లోనే కూడా ఉండొచ్చు, అంత దూరం పోయి ఉండకపోవచ్చు అనేది కూడా ఒక ప్రశ్న వాటిల్లుతుంది జనాలలో. అదే ఆ పాము కొండ చిలువ పిల్ల చిన్న 2 సంవత్సరాల పిల్ల, చిన్న పిల్లతో సమానం, చిన్న మేక పిల్ల. పెద్ద పెద్ద మేకలు తినేసిన వాళ్ళే మనుషులు జీర్ణించుకుంటున్నారు. అది అక్కడక్కడే ఉండొచ్చు, వెళ్ళొచ్చు, అది వేరే పోలీసుల ఇన్వెస్టిగేషను. పోలీసులు కూడా మనకి ఆంధ్ర తెలంగాణ పోలీసులు ఎంత పవర్ఫుల్ పోలీసులు అంటే, ఒక 100 మంది 200 మంది వెళ్ళి పాపం వాళ్ళు అంత చక్కగా రాత్రి పగలు లేకుండా డెడికేషన్తో చిన్న పిల్ల అని చెప్పి చేశారు. తర్వాత అంతా తిరుగుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్పెషల్ టీంని పంపించారు అని చెప్పేసి చేశారు. ఎంత చేసినా ఒకవేళ కిడ్నాప్ చేశారని అనుకుందాం. కిడ్నాప్ చేస్తే మనకి ఆనవాళ్ళు దొరకాలి కదా. ఎవరు పోలీసులకి ఎంతసేపు అండి, హాఫ్ అన్ అవర్లో పెట్టేస్తారు. 4500 మందికి సెల్ ఫోన్ టవర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తీసుకొని లొకేట్ చేసి అవన్నీ కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. కాబట్టి కిడ్నాపర్ కోణంలో కనుక ఉండుంటే ఈ పాటికి పోలీస్ యాక్షన్స్ అనేటటువంటివి స్టార్ట్ అయిపోను, మనకు తెలిసిపోను. కాబట్టి కిడ్నాప్గా ఇండైరెక్ట్గా మనకి ఇది కిడ్నాప్ జరగలేదన్నది తెలిసిపోతుంది. లేకపోతే బయట వాళ్ళు ఏమన్నా మా క్షుద్ర పూజలు ఇట్లాంటి నాన్ సెన్స్ అంతా వీళ్ళు చెప్తున్నారు. దానికి అది చాలా తప్పు. ఆ తల్లి ఏమంటుంది పాపం, నా పిల్ల పోయిన బాధలో మేమున్నాము, వీడియోలు చేయకండి దయచేసి ఛానల్స్ వాళ్ళు కానీ చెప్పేవాళ్ళు. ఒకడేమో 320 కిలోమీటర్లో దొరుకుతుంది అంటాడు, ఒకడేమో నెల్లూరు అటు ప్రాంతం వెళ్ళిపోయింది అంటారు. చిన్న పిల్లలు 320 కిలోమీటర్లు ఎలా వెళ్తుంది? ఇంకోడేమో నెగిటివ్ తీసేసాను, నేను పాజిటివ్ రాడ్స్ పెట్టేశాను దొరికేస్తుందని వాడు చెప్తాడు. ఇంకోడు తును జ్యోతిష్కుడు ఒకడు వచ్చి వాడు దొరికేస్తుందని చెప్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పోలీసు వాళ్ళు ఎలాగో ఇన్వెస్టిగేషన్ ఇంత ఫోర్స్తో చేస్తే దొరుకుతుంది, దొరికితే మనకు ఆ క్రెడిట్ వస్తుంది అనేటటువంటి అభిప్రాయంతో వాళ్ళు అలా చేస్తున్నారు. తప్పు అట్లా. ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇవ్వకూడదు. మనము ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క అష్టమ కేతువు కాబట్టి జాతకరీత్యా మనం చెప్తున్నాము ఆ పిల్ల డేంజర్లో ఉంది అనేటటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళంతా కూడా క్షుద్ర పూజలు, అమావాస్య రోజున బలిస్తారు, ఇలాంటివన్నీ కూడా కొత్తగా వీళ్ళంతా కూడా వీళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసము వీళ్ళందరూ కూడా చెప్పడం వల్ల ఎప్పుడో ఆగిపోయినటువంటి అనాచారాలన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఏమీ లేనోడికి నిజమేనా నిధి నిక్షేపాలకు చిన్నపిల్లల్ని బలిస్తే వస్తారా అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఆ మధ్యకాలంలో నువ్వు చూసావు, గుంటూరులో ఉన్నటువంటి 2 ప్రొఫెసర్ల దంపతులు వాళ్ళు తమ పిల్లల్నే తమ కూతుర్ని చంపేసి నిధి నిక్షేపాల కోసం చేశారని విన్నాం. దీంట్లో ఏంటంటే ఇవన్నీ సైకిక్ డిజార్డర్స్ వల్ల జరిగేటటువంటిది. ఈ ఆధ్యాత్మిక ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే ఇప్పుడు
చాగంటి కోటేశ్వరరావు గారు యాదవ్స్ మీద ఆయన ఒక మామూలు ఉన్న మాటే ఆయన మామూలుగా చెప్పాడు. చెప్తే వీళ్ళు సంఘం వాళ్ళంతా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నారు. అలాగే ఈ వీళ్ళు ఎవరు గరికపాటి గారు విశ్వబ్రాహ్మణుల మీద చెప్తే వెళ్ళి వాళ్ళ ఇంటి మీద కూర్చున్నారు. వాళ్ళని క్షమాపణ చెప్పించారు. కాబట్టి వాళ్ళ పోలీస్ కంప్లైంట్ 5 నిమిషాల్లో పెట్టొచ్చు వాళ్ళని. ఇళ్ల మీదకి వెళ్ళడాలు ఇవన్నీ ఉండవు. వీళ్ళకి అసలు ఇళ్ల మీదకి వస్తారని భయమే లేదు, ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. అందువల్ల మనము ఏమిటంటే ఆ పిల్ల డేంజర్లో ఉంది, ఆ పిల్ల 13 రోజులైనా దొరకలేదు అంటే ఇండైరెక్ట్గా తెలిసిపోతుంది దొరకదు అని. పోనీ ఏ వెల్లో అన్నా పడ్డారా, ఎక్కడన్నా పడ్డారా అంటే మిస్టీరియస్ డెత్ అని కేతు చేస్తాడు. సో ఆ ఇన్సిడెంటే మిస్టీరియస్గా ఉంటుంది. అవశేషాలు దొరకడం కానీ ఇవేమి ఉండవు. చూడండి, నేను చెప్తున్నాను కదా జాతకము, ఎట్టి పరిస్థితుల్లో అది ఆ ఇన్సిడెంట్ అనేది కొండ చలవ మింగిందా చెప్పరు, లేకపోతే ఎవరన్నా చంపేశారా, లేకపోతే ఎత్తుకెళ్ళారా, లేకపోతే ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు వెళ్ళబడిందా, చెరువుల్లో కూడా వాళ్ళు తోడుతున్నారు. కాబట్టి అవశేషాలు ఇవన్నీ కూడా చెరువులో ఉంటే ఎప్పటికో ఒక చోట దొరకాలి కదా. సో ఇది మొత్తం మీద ఓవరాల్గా కేతు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిస్టీరియస్గానే ఉంటుంది. శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఇవి లేటుగా బయటపడతాయి. శని మీనరాశిలో ఉన్నప్పుడు జ్ఞానకారకుడు అయినటువంటి ఆ గురువు యొక్క ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి లేటుగా ఉంటాయి. కాబట్టి ఈ లోపల వీళ్ళందరూ కూడా ఇట్లాంటి అసలు చేతబళ్ళు, మరుగుమందులు, వశీకరణాలు ఇలాంటివి ఉండవు. మూఢనమ్మకాలు ఎక్కిచ్చేశారు. గరుడు పురాణం కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు దర్జాగా, ఉండకూడదని ఇట్లా రకరకాలుగా చేశారు. సో వీళ్ళందరికీ ప్రాపర్గా డిసిప్లిన్ లేకపోవడము, ప్రాపర్గా చదువు లేకపోవడం ఇవన్నీ ఉంటాయి. నేను మొన్న ఒక డిబేట్కి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్ అడుగుతున్నారు, అమావాస్య రోజున 1,00,000 మందే వచ్చారు స్టూడెంట్స్, 20 లక్షల మంది స్టూడెంట్స్ రాలేదు, ముహూర్తాలు పెట్టింది మీ పంతుళ్లే కదా అని అడిగారు. అప్పుడు ఎవడో చెప్పిన పనికిమాలిన జోస్యాలకి అమావాస్యకి వెళ్ళకూడదని చెప్పిందని నేను సిగ్గుపడాల్సి వచ్చింది. నిజం కదా, స్టూడెంట్స్ అంతే కదా. మరి ఈ ఐఏఎస్ ఇంటర్వ్యూ పెట్టారనుకో అమావాస్య రోజున వెళ్ళరా వీళ్ళు, మరి అప్పుడు మాట్లాడదా. ఇప్పుడు తెలుగు నేర్చుకోవాలా, సంస్కృతం నేర్చుకోవాలా అని చెప్తున్నారు. వీళ్ళంతా ఇంగ్లీష్ మీద వ్యతిరేకత అన్నట్టు. ఇప్పుడున్న ప్రవచనకారులు కానీ వీళ్ళ పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తెలుగు చదివితే వచ్చినాయి వీళ్ళకి ఉద్యోగాలు కదా. అలాగే అమెరికా ఇళ్ళకుడుతూ శ్రీనివాస్ రామానుజం అలా వెళ్ళలేదు. ప్రొఫెసర్ హార్డీ అప్పుడు కన్విన్స్ చేసి తీసుకెళ్ళాడు. వీళ్ళందరూ ఇప్పుడున్న స్వామీజీలు కానీ ప్రవచనకారులు కానీ వీళ్ళంతా సముద్రాలు దాటి వెళ్ళట్లేదా. గరుడ పురాణం, ఈ విష్ణు పురాణం, ఈ పురాణాల ప్రకారం అసలు సముద్రమే దాటడానికి లోన అసలు పూజ చేయడానికే పనికిరాడు గర్భగుడిలో. మరి వీళ్ళంతా ప్రధాన పూజారులుగా ఉండట్లేదా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ చిన్నపిల్ల విషయంలో నాయన ఎట్టి పరిస్థితుల్లో కూడా డేంజర్లో ఉంది అని అంతవరకే మనం చెప్పాలి. ఈ చెత్త చెప్పేటటువంటి వీళ్ళందరూ కూడా ఈ వశీకరణాలు, ఈ యొక్క మరుగుమందులు, ఈ యొక్క క్షుద్ర పూజలతో బలులు ఇవన్నీ కూడా నాన్ సెన్స్. అమావాస్య దాటితే బలి ఇచ్చేస్తారంట, దొరకరంట. అమావాస్యకు లోపు ఇదేదో చెప్తారు. సో ఇట్లాంటివన్నీ నాన్ సెన్స్. ఆ పిల్ల మిస్టీరియస్గా దొరకదు నాయన. అంటే చివరాఖరి వరకు దొరికే ఛాన్స్ ఉంది అంటే కనీసం అంటే ఇలా చనిపోయిందని ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అది డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, వాళ్ళకి తెలుసు డిపార్ట్మెంట్కి. ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ ఏంటి, కరోనా టైంలో మనకి ఎంత డెత్స్ అన్నది చెప్పనివ్వరు. ఎందువలన పిహెచ్సికి మెడికల్ డైరెక్టర్ ఏం చేస్తాడు, ఎంత బయట చెప్పకండి అని ఆ లోపల మీటింగ్లో చెప్తారు. ప్రజలు భయపడతారని. అరే ఆఫీసర్స్ ఉన్నారు చక్కగా, డీసీపీ రేంజ్లో ఆఫీసర్స్ తిరుగుతారు నాయన. ఏసీపీ సంగతి పక్కన పెట్టు, డీసీపీ రేంజ్లో ఆఫీసర్స్ స్వయంగా వస్తారు. అంత కష్టపడుతున్నారు వాళ్ళు 12-13 రోజులు తినకుండా. వాళ్ళకి తెలుసు ఇన్సిడెంట్ అంతా కూడా గెస్ట్ చేస్తారు. మామూలు మనుషులే గెస్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వివరిస్తారు, స్లోగా చెప్తారు. ఎందువల్ల శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి దొరకడం చాలా కష్టం అన్నమాట. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా.